శనివారం అంటే రాజాగా రాజులు రాజా చక్రవర్తులు వస్తాను ఇంటి ముందు నిమ్మలు కొట్టి నీళ్ళు చేసి పందులు కొట్టి పందిరి చిన్నాట ముంగడ వేలాది కుర్చీలు వేసుడు వేలాది కుర్చీలు వేస్తా రాజులు చూడు ఎవరెక్క వాహనాల మీద వాళ్ళందరూ రాక వచ్చి మీద కూర్చున్నారు అందరికంటే వెనకాయ వచ్చిన చక్రవర్తి రాజులు చక్రవర్తి రాజు శనివారం అంతవరకు కుర్చీలు లేవు అయ్యా శనివారా మన ఇద్దరం జర పొద్దుగా వచ్చినాం మరి కుర్చీలు లేవు నువ్వు ఈనంగా రా నేను ఈనంగా వస్తా డబ్బరా నీ మోకాలు ఎక్కడైనా కుర్చీ కనబడితే నాకు మతలావి మరి నా మోకాలు ఎక్కడైనా కుర్చీ కనబడితే నీవు మతలావి చేస్తా అని శనివారం నీ ఇటు తోలిండు మరి ఈ పక్కన చూసుకుంటే రాజే చక్రవర్తి మహారాజు కూడా అమ్మా కూడా వస్తా ఉన్నాడు చూడు శనివారం అట్లా వస్తా ఈనంగా మందులకెళ్ళి చక్రవర్తి మహారాజు వస్తా అంటే ఇద్దరు రాను 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 ఎక్కడికి వచ్చి ఒక్కటిగా కుర్చీ నిగుంటే కుర్చీ కాడికి వచ్చిండు నువ్వే కూర్చోవయ్యా అయ్యా ఎందుకు అన్నా నాకన్నా నువ్వు పెద్దోని నువ్వు నీ ముంగడ నేను కూర్చుంటే నువ్వే కూర్చోవా లేదయ్యా నువ్వే కూర్చోవయ్యా సరే అమ్మో మన ఇద్దరు కూర్చుంటూ ఉంటుందా కుర్చీ ఉంటుందా అయ్యా నువ్వే కూర్చోను ఆయన లేదు నువ్వే కూర్చోవయ్యా అని అయ్యా ఒక్క మాట ఎందుకనకంటే నాకన్నా పెద్దో నేను మరి నేను కూకుంటే నీకు కోపం మరి నువ్వు కూకుంటే నాకు కోపం అడవిలో మన ఇద్దరు సోపతాయను నిన్ను కాదా నేను ఎట్లా కూర్చుంటా నన్ను కాదని నువ్వెట్లా కూర్చుంటా ఇద్దరు నాకు శిరసావాను ఒక్క పిర్ర మీద చెరొక్క పిర్ర మీద కూర్చోవాలి గంట చూడు చక్రవర్తును శనివారుడు కుర్చీలు ఎప్పుడు కూర్చున్నారు నీకు నచ్చిన మరుని మీద పూర మారి నీకు పెళ్లి చేస్తాను అందరూ ఈ ఫోటోలు ఉన్న పిల్లగాడు వచ్చిండో రాలేదు మనసుకు నచ్చిన బాలుడయ్యా బాలుడల్లా వచ్చినారా అంటే అవో ప్రతివత 20 ప్రతివతల మేటి ప్రతివత అంత అందగత్త నేనే చేసుకోవాలని రాజాపరాజులు రాజ చక్రవర్తి వచ్చిండు ఉన్న ఈ ఫోటోలో పిల్లగాడు వచ్చిండు రాలేదు తెల్లరంగ ఎక్సెల్కు కూరాలు ఫోన్ చేస్తాడు బామ్మది ఏం లేదా అంటాడు ఏమున్నది ఏమున్నది చుట్టూ పడానికి కూడా ఉన్నది నట్టు నడవ ఉత్తదే కాలు తాగుంటుంది ప్లాట్ కొనుక్కున్నట్టుంది నేను పెళ్లి చేసుకుంటే నేను ఇంటికాడ ఊరంతా తిరుగుతాడు ఒకటి చేసుకోకుండా ఒక్కటి తిరుక్కున్న వస్తా అండి అరే గారాడు మాత్రం శరీరాన్ని కళ్ళ చూసిండు అరే దమయంతి మనసు మాత్రం ఎవరి మీద ఉన్నదో అని ఒక్కసారి
ఆరు మాత్రం యోగ తీసుకొని మాత్రం ఆరు చేతులు చూసిండు శనివారం చూడవమ్మా దమయంతి మనసు మాత్రం చక్రవర్తి రాజు మీద ఉన్నది. అరే నేను వేసుకుంటున్నా నేను వచ్చి వీడు చూస్తానని వచ్చిండు చూస్తానా వచ్చి చేసుకుంటున్నా అంటాను అర్థమైంది. నాకు దక్కని వనితో వారికి ఎట్లా దక్కుంది అనుకున్నాడు. తన మంత్రం తల్లకి చదువుకోని సంజీవ మంత్రం సాపో చదువుకోని తన చేయి తీసుకొస్తానని ఎంతో ఒప్పుకున్నప్పుడే చక్రవర్తి రాజు ఎట్లా ఉండడో చెరి దేవుడికి అట్లా మా రూపం పడమారిండు. కోరు వంచన కంటి లోపదాకా చక్రవర్తి రాజు ఎట్లుంటాడో శనివారుడు గట్ల అవతారం ఎత్తిండు. చూడు చక్రవర్తి రాజు శనివారుడు ఇద్దరు ఒక తీరున్నారు. ఫోటోలు ఉన్నాయి పిల్లగాలు ఇది పిల్లగాని తీరు ఇద్దరు ఒక తీరు ఉన్నదే అవ్వ. అప్పుడు అనుకున్నది దమయంతి అబ్బాబ ఇద్దరు ఒక తీరు ఉన్నది. ఈ ఫోటోలు ఉన్న పిల్లగాడు ఎవరో నాకు తెలియదా. ఈ ఫోటోలు ఉన్న బాలుడు మనసుకు నచ్చిన పిల్లగాడు ఎవరో తెలియదా. ఇద్దరు ఒక్క తీరు ఉన్నారని ఇటున్న సమయం అటు పోతా అంటే కూర్చోండి మొత్తం హీట్ ఎక్కుతాను. నాకే పూలమాల వేయాలని అటున్న జనవరి రీసామని ఇటున్న సమయం అటు పోతా అప్పుడు అనుకునే సమయం తప్ప ఇద్దరు ఇద్దరు నా మనసులో పిల్లగాడు ఎవరో నాకు తెలియదా. అందు సత్యం ఉండి పిల్లగానందు భక్తి ఉండదంటే నా మనసుకు నచ్చిన పిల్లగాని మెడల పూలమాల పడాలని అవి ఎక్కడ పోతే భగవంతుడు నా చేసి సగం మంది అయితే చక్రవర్తి రాజు మెడల పూలమాల పడ్డది. భర్తని దమయంతి దేవుని పెళ్లి చేసుకుంటాను నేను వచ్చిన చూస్తానని చక్రవర్తి రాజు వచ్చాడు. అయినా అది మాత్రం నా మెడలో పూలమాల వేయలేదు. సరే ఎక్కుంటే చెప్పాయా గాని ఆడదాని అహంకారం చూసిన వేల మాత్రం దాని కొంగుతోడి నా ముఖాన్ని కొడుతుంది ఆడిది. ఎన్ని రోజులకున్న భార్య భర్తలకు ఒక్క బట్ట కాయెత్తనని మాత్రం మనసులో మాత్రం శబ్దం చేసిండు. ఇన్ని రోజులకున్న ఇద్దరాల మూలకు ఒక్క బట్ట కాయపోతే నా పేరు మాత్రం శనివారుడే కాదని మాత్రం మనామిల మాత్రం స్థపించాడు. మరి ఇప్పుడే మాత్రం అది ముఖాన కొమ్ము కొట్టిందని వెళ్ళిపోతే నన్ను ఏమంటారు ఎక్కడ ఆయ కొంచెం కూడా ఉంటారు. అవ పెళ్ళి దాకా ఉండి చూసి మాత్రం నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. పోసిన పోలు ఎప్పుడు తయారున్నదో పిల్లగాడు చక్రవర్తి నాకు ఆ పిల్ల దమయంతికి సుమతోటి పెద్దలందరూ పెళ్లి వేసిన సుమతోటి శుభలగ్నం వేసిన కలితోటి కళ్యాణం చక్రవర్తి మహారాజు నిండు పోలి మీద పసుపు బట్టల్లో బయలుగాలల్లా చక్రవర్తి రాజు అనుకున్నాడు. భగవంత ఇయ్యాల దమయంతి దేవి ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తానని నేను వచ్చే ఇలా పూలమాల చూడు నా మెడలోన పడ్డది. పూలమాల నా మెడలో పడ్డందుకు పొల్లకుళ్ళు నాకు ఇయ్యాల మా మామ నేపాలరాజు పెళ్లి చేసినా. అలా పోలువులు ఉన్న బాలుడు చక్రవర్తి రాజురా చక్రవర్తి మహారాజు ముక్కుడు వెలుగు గుబ్బెల వల్ల పండుగ కార్యం పూరబడేది. భగవంత నన్ను కన్నోళ్ళు లేరు ఇయ్యాల నాకు సాధన వేరా నువ్వులే ఇయ్యాల నా అవ్వ చూడని పెళ్ళానా నా నాన్న చూడని పెళ్ళానా నా తోడ పుట్టిన తమ్ముడు చూడు పుష్పరుడు చూడు ఎవరు చూడని పెళ్లి నా ఆయన
వెళ్ళిపోతాను రాజయ్య చక్రవర్తి మహారాజు అప్పటికి ఇప్పటికల్లా మోగానికి ఎంత దుఃఖం ఉన్నా మోకాళ్ళ సందులో పెట్టి మోకాళ్ళ సందులో తలబెట్టుకొని కుమిలిపోతాడు కానీ ఆడగాని లెక్క మొగోడు ఏడవాడాట తీరధైర్యం తెచ్చుకున్నాడు అందుకే అన్నారు అప్పటికి ఇప్పటికి అదృష్టవంతులు ఎవడు ఎడగొట్టలేడు దురదృష్టవంతులు ఎంతమంది బాగు చేసినా బాగుపడ పొలని వేసుకునే బాకీ ఇలా నాకే ఉండవచ్చు అనుకున్నాడే మనసు లోపల గట్లా పిల్లగాడు చక్రవర్తి రాదు బాధపడతాడు అప్పుడు అనుకున్నాడు అయిన దానికి నేను ఏం చెప్తా చూస్తానైతే పెళ్ళి అయిపోయా తీర ధైర్యం తెచ్చుకున్న చక్రవర్తి రాదు అనుకున్నాడు మామ నేపాల రాజా నీ బిడ్డకు నాకు పెళ్లి అయిపోయింది మరి ఎంతసేపు పట్టణం నేను నీ బిడ్డను తయారు చేసి నా చేతులు పెడితే నా పట్టణం నేను పోతా మావా నీ బిడ్డను మాత్రం తయారేమా నా రాజ్యం నేను పోవాలా అన్నాడు ఎందుకొరకంటే నా కొరకు మా అవ్వ మా అయ్య నా తమ్ముడు నా కొరకు చూస్తారా నేను చూస్తానన్న పెళ్లి మాత్రం నేను చూస్తాననుకున్నా కానీ పెళ్లి అయితే ముచ్చడం నాకు తెలియదు అగో బ్రహ్మ రాసిన రాత ఏం మనిషి అగో బ్రహ్మ రాసినట్టే జరగవచ్చు సరే పర్వాలేదు బిడ్డ ఇవాళ 8 రోజులకు కొన్నావా ఆడవిల్ల ఆడవిల్ల అక్కడది అక్కడ ఆడవిల్ల అంటే అక్కడది అన్నారు కానీ ఇక్కడ లేదు ఆడబుడగా ఉట్టి ఒకరింట్లో పెరిగి ఒకరింట్లో ఒక్క దీపం వెలుగునాట ఆడది బిడ్డను మాత్రం పుట్టినిల్లు వదిలిపెట్టి మెట్టింటి ఒక తప్పదు రావే బిడ్డ అన్నాడు అమ్మ బిడ్డను కూడా తీసుకున్నాడే రావారా బిడ్డను కూడా బిడ్డ ఇవాళ అటువంటి కనుకరేవి నువ్వన్న ప్రకారంగా ఎంత సేవని ప్రకటించిన చక్రవర్తి రాజు అటువంటి చూడు నీకు నచ్చిన వరుడికి ఇచ్చే పెళ్లి చేసిన బిడ్డ ఇవాళ ఊరెక్కడో పల్లెక్కడ తెలవదమ్మా బిడ్డ అత్తగారింటికి పోతాను తొక్కుడు బండకి ఎంత ఒప్పుకుంటుందో ఆడదానికి ఎంత ఒప్పుకుంటారు బిడ్డ అత్తగారింటి వేరే అరే అవో తెల్లారు వేసి ఆయిల్ కళ్ళ 10 ఇళ్ళు తిరిగొస్తే అంటారు లోకం అంటారు దాని ఇంట్లో కాలు నిలబడది అది ఎగిడిచిన పోతోలే అవో ఇళ్ళ పోటు తిరుగుద్ది అంటారే బిడ్డ అవో అత్త మామ సేవ ఎత్తుగా చేయాలి భర్త సేవ బాగుగా చేస్తే భర్తకు భార్య మీద భ్రమలు ఎక్కువ ఉంటాయి బిడ్డ తెల్లారు వేసి మాత్రం ఇంటి పొట్టలు తొల్లొల్లి పెట్టుకుంటే నూరు బట్టలు ముండలు ఉండదు అది అవ అటువంటి మాత్రం చూడు గయ్యారు ముండా అవో దాని అవ మాత్రం ఎంత గయ్యాడు అవో ఇదెంత గయ్యాడు అంటారు బిడ్డ అవో నువ్వు ఏ బట్టి అగ్గికో దెబ్బ అన్నారు అగ్గి ఏ బట్టి ఇనుకో దెబ్బ అన్నారు నువ్వు ఏ బట్టి మీ అవ్వకో మాట వస్తుంది బిడ్డ బిడ్డను లాగా దూరవచ్చిన గవలాంటి కళ్ళు రవ్వని తిరుగులు రాలుకుంటే బిడ్డ నవేంది దేవి మేము 10 మంది కొడుకులు కనలేదు మేము 10 మంది బిడ్డలు కనలేదు నవేంది మేము ఒక బిడ్డలు కలవు నువ్వు అడవిల్లవని ఎల్లడు కొట్టలేదు నువ్వు అడవిల్లవని ఎల్లడు ఇట్టలేదు నీకు ఇష్టమైన పెళ్లి చేసి దాగదోడుతారు నీ అత్తగారి ఇల్లు చూడలే నీ అత్తగారి వ్యవహారం చూడలే కన్నోళ్ళు చూడు కనగంట పుట్టని కన్నీరు తీస్తాంటే నాయనా రాజులకైనా బిడ్డకు పెళ్ళి అవుతుందంటే సంబరం అత్తగారింటికి పోతుందంటే దుఃఖం రాయన ఓ నాన్న నేను నాయనా మీకు జాతరగాక ఓ రోజు బిడ్డ ఒక జాతర అయితే లేదంటే నేను తెల్లారి వేసి ఆకి నుడికి అలుగుతాను సారి నుడికిచ్చి పల్లెము వేసుకొచ్చి నీకు చెరవు పుట్టేది నేను పెట్టుకున్నాను మీరు రేపా
రేపాటి సందినాన రామారా రేపటి సంది ఏ బిడ్డ చేస్తాను మీరు రేపటి సంది ఏ బిడ్డ పుచ్చలు పెడుతుంది నాయన బాపుని బాధలు చూడరాను బాపుని కట్టు చూడరాను నాన్న నేను అయ్యయ్యో బిడ్డ ఇవాళ తారింటి పోతాను కానీ ఒక్క మాట బిడ్డ నీ 10 మంది కొడుకులు వెళ్ళలేదు 10 మంది బిడ్డలు వెళ్ళలేదు నువ్వు ఒక్క బిడ్డ ఇవాళ అత్తగారింటి పోతాను బిడ్డ నువ్వు ఎన్నడూ రాకున్నా కానీ అగో ఇవాళ మాత్రం మరి రెక్కల మెదిలో బొక్కల మెదిలో ఇవాళ పోతాను బిడ్డ నువ్వు నాన్న తిన్నావా అని అడిగేదానివి పొయ్యి మీద కొండబెట్టి బుక్కలు పూడికిచ్చి నాయన తినవని కంచం వేసుకొచ్చినావు నా చేతికి అందించినావు బిడ్డ ఇవాళ అత్తగారింటి నువ్వు తన విధమైంది దేవి అవి ఎన్నడూ రాకున్నా పర్వాలేదు కానీ ఒక్క మాట చెప్తాను బిడ్డ దమయంతి దేవి నారాయణోడా నారాయణ నారాయణోడా నారాయణ నా బిడ్డ దమయంతి దమయంతో ఎన్నడూ రాకున్నా కానీ నా బిడ్డ నేను వచ్చిన నాడే నా బిడ్డ ఒక్కరోజు వచ్చిన బిడ్డ ఒక్కరోజు వచ్చి నన్ను దానం చేసుకొని పో ఒక్కవేళ నువ్వు రాకుంటే వానికి ఒక్క బిడ్డ ఉంటే అత్తగారింటి వేయింది వానికి ఎవడున్నారా వానికి దిక్కేవాడు సక్కేవాడు నాకు ఆ కోడి చచ్చిపోతే పెంటని వేసినట్టు కుక్క చచ్చిపోతే పొందలు వేసినట్టు బిడ్డ కుక్క సాగు చేస్తారమ్మా నా బిడ్డ కుక్క సాగు చేస్తారమ్మా నా బిడ్డ ఓ బిడ్డ నువ్వు రాకపోతే మా సావే మాత్రం ఈనమైన సావైపోతుంది ఇంకా ఒక్కరోజు వచ్చి నన్ను దానం చేసుకొని పోవే బిడ్డ ఓ బిడ్డ దమయంతి దేవి మీ అవ్వ నేను మాత్రం అని వచ్చి నాడు వచ్చి మమ్మల్ని పువ్వుల మాత్రం పెట్టుకొని పువ్వుల దానం వేసుకొని పోవేవా రాజుడు చూడు బిడ్డ కాళ్ళ మీద పడి ఓ బిడ్డ దమయంతి ఇలా 10 మంది కొడుకులు కానీ లేదు మేము 10 మంది బిడ్డలు కానీ లేదు నువ్వు ఎన్నడూ రాకుండా నువ్వు చచ్చినాడు ఒక్క రోజు రావే బిడ్డ ఎన్నడూ రాకుండా బిడ్డ దమయంతో నువ్వు చచ్చినాడే దమయంతిగా ఒక రోజు బిడ్డ దమయంతో ఒక్క రోజు వచ్చి మమ్మల్ని కచ్చడి దగ్గర దానం చేయమన్నా ప్రాణం వెళ్ళిపోతే ఓరాయనా ప్రాణం వెళ్ళిపోతే ఓరాయనా బాబు అడవిలైన కోరుకుంటుంది తిరుపతి గుళ్ళు ఎత్తున్నారు అమ్మగారి ఇల్లు కలిగి ఉన్నదారు నీకు సవన్న వాడాలే ఊరాయినా నీ నోటికి ఎట్లా వచ్చే అవ్వా సవన్న మాట నోటికి ఎట్లా వచ్చింది నాయన సవన్న మాట నోటికి ఎట్లా వచ్చిందిరా అవలేని పిల్లాల బాధలవ్వా అయ్యలేని పిల్లాల బాధలవ్వా ఇలా లోకం మీద చూస్తేనేవా అవును దాచుకున్న బిడ్డలెందరో ఆయన దాచుకున్న బిడ్డలెందరో పన్నువా బాబా
పాప అల్లావతేనా అవలేని పిల్లల బాధ అయ్యలేని పిల్లల బాధ ఆడపిల్లలు చూడు ఏ పండుగ నాడ వారికి రాకుండా ఆడపిల్లలకు ఏ పండుగ నాడయ్యా రాకుండా భారతదేశంలో బహు గొప్ప పండుగ బతుకమ్మ పండుగ రోజు ఆడపిల్లలు ఏ సేళ్ళల్లో ఉన్న ఆడపిల్లలు ఏ శిలకల్లో ఉన్నావా